ఏంటని అడిగారు ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రకాశించు. నేను ప్రతిదానికి ఆన్సర్ రాశా అంటే 2 ఆప్షన్లు తీసుకున్నా ఫ్రెండ్స్. కేవలం నేను 2 ఆప్షన్లు తీసుకున్నా. కొంచెం కన్ఫ్యూజ్ అన్నీ రాయడానికి మరి కొంచెం టైం సరిపోక 2 ఆప్షన్లు రాశాను. వాటిల్లో ఒకదానికి ఆన్సర్ కూడా నేను అక్కడ టిక్ పెట్టడం జరిగింది, ప్రకాశించు, తనర్చు. ఒకవేళ ఇది రాకపోతే తనర్చు అనగానే మనకు తెలుగులో ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్, తానుత్తమ, ఎదుట, మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది ఉంది. తానుత్తమ, ఉత్తముడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. లేదా తన అంటే తను ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు, వెలుగుతూ ఉంటాడు అన్నట్టు ఓ లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ బిట్ అడిగితే ఆప్షన్లు చూసే అంత టైం కూడా ఉండకుండా ఫటాఫట్ని పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాజిక్స్ అనేవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ అన్నింటిని ఎందుకు తీసుకున్నానంటే కొన్ని సెషన్లలో వచ్చినటువంటి బిట్స్ అవే రిపీట్ చేస్తున్నాడు కాబట్టి వీటిని మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రెండవది వచ్చేసి మేఘం అనే దానికి పర్యాయ పదాలు అడిగారు ఫ్రెండ్స్. ఇక మేఘం అనేటటువంటి పదానికి పర్యాయ పదం ఏంటంటే జీ మూతం ఒకటి, రెండోదేమో వారిదం అని ఇచ్చాడు. జీ మూతం అదేవిధంగా వారిదం. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. మేఘం అంటేనేమో మేఘాలు కదా ఫ్రెండ్స్. ఈ మేఘాలు అనేవి పైన అంటే జీ మూతంలో జీ అనే పదాన్ని నేను తీసుకుంటే జియోగ్రఫీ అంటేనేమో భూ పైన ఉన్నటువంటి వాతావరణం. మేఘాలు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, పైన వాతావరణం మారుతూ అంటే వర్షం వచ్చేటటువంటి మేఘాలు మనందరికీ తెలుసు. దాన్ని జియోగ్రఫికల్ కాబట్టి జీ మూతం అని గుర్తుపెట్టుకోండి. వారిదం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వరదని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేఘాలు మరి కొంచెంసేపు ఆగిన తర్వాత వర్షాలు పడతాయి కాబట్టి దాన్ని వరద అని గుర్తుపెట్టుకోండి, లేదా వానలు అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. అంటే కొంచెం హాస్యంగా అనమాట. హాస్యంగా గుర్తుపెట్టుకుని మన బ్రెయిన్లో ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. జియోగ్రఫీ అంటేనేమో జీమూతం అని, వరదలు కానీ వానలు కానీ అంటేనేమో వారధి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, వారధి అట్లా. తర్వాత నెక్స్ట్ భంగం అనేటటువంటి పదానికి నానార్థాలు ఇచ్చాడు, అంటే సినానిమ్స్, నానార్థాలు. భంగం అనగానే మనకు అందులో మరి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే విధం ఇచ్చాడు, రెండోదేమో వశం ఇచ్చాడు, ఇంకొకటి ఆటంకం అన్నాడు, రెండోదేమో అలా అన్నాడు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆటంకం, అలా ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే భంగం అంటే జనరల్గా మనందరికీ తెలుసు, ఆటంకం ఇది తెలుసు, కానీ అలా అనేది గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. అలా అంటే అలలను గుర్తుపెట్టుకోండి. సముద్రాలలో మనం జనరల్గా చూస్తూ ఉంటాం, అలలు అలా వస్తూ ఉన్నప్పుడు ఆ అలలు అనేవి ఎలా వస్తూ ఉంటాయి, భంగం అంటేనేమో భగభగమంటూ వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అది ఒక లాజిక్ ఫ్రెండ్స్. అలా అంటేనేమో అలలు ఎప్పుడు కూడా భగభగమని ఫాస్ట్గా వస్తూ ఉంటాయి, లేదా వాటికి భంగం కలిగించకుండా ఉండాలని ఓ లాజిక్గా గుర్తుపెట్టుకున్న రేపు ఆటంకం అలా అనేది. ఎందుకంటే నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇచ్చినటువంటి మూడిట్లో ఒక 2 తెలిస్తే ఒకటేమో కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ ఒక్క కన్ఫ్యూజ్ వల్ల మిగతా బిట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాటిని మనం ఫోకస్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఇలా అన్నింటినీ ఒక చోట రాసే ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చాడండి ఫ్రెండ్స్, ఇక్కడ భంగం తర్వాత రుధిరం అన్నాడు. రుధిరం అంటే జనరల్గా తెలుసు కాబట్టి మామూలుగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. రక్తం, అదేవిధంగా నెత్తురు, ఇది మనందరికీ తెలిసింది. తర్వాత వసుధ అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమడిగిందంటే దానికి ఆన్సర్ వచ్చేసి ద్రవ్యాదులను ధరించినది భూమి. ఇది 7th క్లాస్లో క్లియర్గా ఉంది, మనందరికీ తెలుసు. ఫటాఫట్న గుర్తుపెట్టుకోవడానికి వసుధాలో లాస్ట్ లెటర్ దా ఉంది కాబట్టి దాతో స్టార్ట్ అవుతుంది. ద్రవ్యాదులను ధరించినది భూమి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఆ సెషన్లో అడిగింది.